ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె బాట పడుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ 4 వారాల సమయం ఇవ్వాలని కోరగా జేఏసీ ప్రతిపాదనకు నిరాకరించింది. దీంతో ఉదయం నుంచి సమ్మె ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచి డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 ఆర్టీసీ డిపోలున్నాయి. దాదాపు 1000కు పైగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్ డ్రైవర్లతో బస్సులు నడిపించేందుకు ప్రయత్నం చేయగా కార్మికులు ఆ బస్సులను అడ్డుకుంటున్నారు. కార్మికుల సమ్మెతో పెద్దపల్లిలో 150 బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. మహబూబ్ నగర్లో 112 బస్సులు డిపోకే పరిమితం కాగా ప్రయాణికుల కోసం 16 ఎలక్ట్రిక్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు బస్సుల బంద్తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయాన్నే బస్టాండ్ల వద్దకు చేరుకోగా బస్సులు లేకపోవడంతో తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రయాణికుల ఇబ్బందులు కొంతమేర అయినా తొలగించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు సిద్ధమైంది. పలు ప్రాంతాల్లో ప్రైవేట్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నప్పటికీ వాటిని కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్సులను ఎక్కువగా తిప్పించేందుకు ఆర్టీసీ దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజు బస్సుల్లోనే 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో దాదాపు వారంతా మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుక వేస్తే రాళ్లనంత మందితో అన్ని స్టేషన్లు నిండిపోయాయి. మెట్రో రైల్ 3 కారిడార్ల పరిధిలోనూ ప్రయాణికులు రద్దీ కొనసాగుతుంది. మరోవైపు ఆటోలకు సైతం డిమాండ్ పెరిగింది. బస్టాండ్లో ఎంతసేపు ఎదురు చూసినప్పటికీ బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఆటోల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వబోమని అద్దె బస్సుల యజమానులు అసోసియేషన్ ప్రకటించింది. సంఘం పరిధిలో ఉన్న దాదాపు 3,500 అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని అసోసియేషన్ వెల్లడించింది. సమ్మె అనివార్యమైతే ప్రజా రవాణా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అద్దె బస్సులతో పాటు స్కూల్ బస్సులను కూడా వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ దశలో ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలను సమ్మెకు సమాయత్తం చేశారు.
ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందరూ విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, సంక్లిష్టమైన అంశాలున్నాయి. వాటిని పరిశీలించి పరిష్కరించడానికి ప్రభుత్వానికి కనీసం 4 వారాల సమయం పడుతుందని, సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలని ఎండీ నాగిరెడ్డి కోరారు. ఇటు తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్టీఓలకు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దీంతో అద్దె బస్సులు ఆర్టీసీ యాజమాన్యం యథావిధిగా నడుపుతోంది. అసలు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి గల కారణాలేంటి, వారి ప్రధాన డిమాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆర్టీసీ నేతలు ముఖ్యంగా 10 అంశాలకు సంబంధించి సమ్మె చేస్తున్నారు. దాంట్లో మొదటిది ప్రభుత్వంలో విలీనం అతి ముఖ్యమైన డిమాండ్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి రెండోది వచ్చేసి గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వ శాఖగా గుర్తించాలి. 3 ఉద్యోగులందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలి. అదేవిధంగా నాలుగవ అంశం 2021 నుంచి పెండింగ్లో ఉన్న 30% ఫిట్మెంట్ అమలును తక్షణమే చేపట్టాలనేది వాళ్ళ వాదన అనమాట. అండ్ ఇంకా 5వది వచ్చేసి కేవలం వేతనాలే కాకుండా గత 7 ఏళ్లుగా అంటే 2015 నుంచి పెండింగ్లో ఉన్న వివిధ అలవెన్స్లను క్లియర్ చేయాలని, 6వది ఆర్టీసీ సంస్థపై ఉన్న అప్పుల భారాన్ని ప్రభుత్వం స్వీకరించి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి. 7వ డిమాండ్ రాష్ట్ర బడ్జెట్లో కనీసం 3% నిధులను ఆర్టీసీకి కేటాయించి కొత్త బస్సులు కొనుగోలు, పాత బస్సుల మరమ్మతులు, వర్క్షాపుల ఆధునీకరణ చేపట్టాలనేది. 8వ అంశం కార్మికుల సంక్షేమంలో భాగంగా 8 గంటల పని షిఫ్ట్ను ఖచ్చితంగా అమలు చేయాలనేది. 9వ అంశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇక చివరిగా 10వ అంశం వచ్చేసి చర్చల పేరుతో కాలయాపన చేయకుండా స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనేది.